విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను. నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి. నీ బాధనను స్థిరముగా చేసి, నీ బాధనను స్థిరముగా చేసి, నిరతము నలరాడు మా ప్రభువా. నిరతము నలరాడు మా ప్రభువా. నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. వేదముల వరకు సరిగా విలసిల్లేది వెలలేనిమా. వేదముల వరకు సరిగా విలసిల్లేది వెలలేనిమా. ఇంతల కృపముదియగు దేవా, నింతల కృపముదియగు దేవా. ఎంతయో నిన్ను స్తుతింతు మొకోరి, ఎంతయో నిన్ను స్తుతింతు మొకోరి. నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. నీ సతతా మహిమా నిరతము నిలయం సంకృతులకు. నీ సత్య సంగత్వా మహిమా నిరతము నిలయం సంకృతులకు. మెరిసెను నామదిలో నా దేవా, మెరిసెను నామదిలో నా దేవా. మరువగలేమి మధురా ప్రేమ, మరువగలేమి మధురా ప్రేమ. నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. ఎంతైనాను నమ్మదగిన ఎంతైనాని విశ్వాసతమం, ఎంతైనాను నమ్మదగిన ఎంతైనాని విశ్వాసతమం. వాత్సల్యత వెలసెను మాపై, వాత్సల్యత వెలసెను మాపై. క్రోధగా ప్రతిదినము యేసు ప్రభు, క్రోధగా ప్రతిదినము యేసు ప్రభు. నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షము
దిగమించేను నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము దిగమించేను మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు వనరుగా కాపాడును పదిలముగా వనరుగా కాపాడును పదిలముగా దినమున నిందారహితముగా దినమున నిందారహితముగా నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము దిగమించేను నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము దిగమించేను తండ్రి కుమారా శోధమును తరతరములకు మహిమ ఘనత తండ్రి కుమారా శోధాత్మకును తరతరములకు మహిమ ఘనత పరిపూర్ణముగా ప్రభలును గాక పరిపూర్ణముగా ప్రభలును గాక పరివిధముల ప్రభు సంగములో పరివిధముల ప్రభు సంగములో నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము దిగమించేను నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము దిగమించేను. మరొక పాట సంఖ్య 190 పాట, పెద్ద పాట సంఖ్య 190, మరొక పాట సంఖ్య 779. పెద్ద పాట సంఖ్య నుంచి 190, మరొక పాట సంఖ్య 779. నా ప్రియమైన యేసు ప్రభు అని పాట. 79. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. దేవాని దయతోడాని నాదా ఆశ్రయం పొందేతిని. దేవాని దయతోడాని నాదా ఆశ్రయం పొందేతిని. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు.
నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రము నా ప్రియమైన యేసు ప్రభు ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు లోకపు పాపములో నే పాపిగా జీవించితిని లోకపు పాపములో నే పాపిగా జీవించితిని చూద్దాములగా మెచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై చూద్దాములగా మెచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు ఎల్లప్పుడూ నే పాడేదను దేవా నా యందు వసించుము ఎల్లప్పుడూ నే పాడేదను దేవా నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు పొందిన సమృద్ధిని నీ ప్రజల సహవాసములో మందైన సమృద్ధిని నీ ప్రజల సహవాసములో నీ సన్నిధి ఆనందములో దేవా కృపతోనే నసగితివి నీ సన్నిధి ఆనందములో దేవా కృపతోనే నసగితివి నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు
నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు. పాట సంఖ్య 186 పాట, పెద్ద పాట సంఖ్య నుంచి 186, మరొక పాట సంఖ్య 713. జయశీలుడావాగు మా ప్రభువా, జయ గీతము పాడెను. జయశీలుడావాగు మా ప్రభువా, జయ గీతము పాడెను. పాపము చేత పడిన మమ్ము కరుణించిన యేసుని. పాపము చేత పడిన మమ్ము కరుణించిన యేసుని. హృదయమునిందే స్తుతింతుము మా ప్రభు. కృతజ్ఞతచే హృదయమునిందే స్తుతింతుము మా ప్రభు. జయశీలుడావాగు మా ప్రభువా, జయ గీతము పాడెను. జయశీలుడావాగు మా ప్రభువా, జయ గీతము పాడెను. నీతియలేని హాని జగత్తుకు నీ యందు స్థిరమాయెను. నీతియలేని హాని జగత్తుకు నీ యందు స్థిరమాయెను. ఉదయించే మాపై నీ తీర్పుండు. ఉదగారతను ఉదయించే మాపై నీ తీర్పుండు. ఉదగారతను జయశీలుడావాగు మా ప్రభువా, జయ గీతము పాడెను. జయశీలుడావాగు మా ప్రభువా, జయ గీతము పాడెను. అవిధేయతతో అవిధేయులమై కోల్పోతిమి భారము. అవిధేయతతో అవిధేయులమై
దయచేసి గమనించండి, అందరూ దూరం కూర్చోవాలి. చాలా మంది కనుక సోదరు ముందుకు రావాలి. మీరు ముందు రండి, ముందు రండి, ముందు రావాలి, ముందు రండి, చాలా మంది ముందు రండి. మనిషికి 3 రోజులు ఉండాలి. సహోదరులు కూడా దగ్గరపడద్దు. మనిషికి 2 రోజులు దూరం ఉండాలి. సతివారం దగ్గరపడకూడదు. దూరం కూర్చో, చాలా మంది వెనకండి సహోదరులు. సతివారం దూరం కూర్చోవాలి. అలా పాటించాలి. దూరం కూర్చో, మనిషి 2 రోజులు ఉండాలి. పిల్లలందరూ పైకి పోవాలి. లేచి బయట సందేశం చెప్పాలి. లేచి పైకి వెళ్ళాలి. పిల్లలు ఎవరు ఉండకూడదు, అందరూ పైకి పోవాలి. దూరం కూర్చోవాలి. సహోదరులు దగ్గర ఉన్నాడు. ఈ పక్కన పిల్లలు మనిషి 2 రోజులు ఉండాలి. సర్దుకొని కూర్చోవాలి. పిల్లలందరూ పైకి వెళ్ళాలి. లేచి పైకి వెళ్ళాలి. ప్రార్థిస్తున్నాం. మా ప్రేమవేళ తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు ఇస్తూ నాయన, ఈ ప్రభు దినములు చేరి ప్రభు మీరు కనపరుస్తూ భయపరుస్తున్నాము తండ్రి. మీరు మాకు దేవుడుగా ఉన్నందుకే వందనాలు ఇస్తున్నాయన. యెహోవా దేవుడుగా గల జనులు తండ్రి చెప్పేందుకే వందనాలు ఇస్తుంది తండ్రి. అట్టి ధన్యత భాగ్యం మాకు ఇచ్చేందుకే వందనాలు ఇస్తున్నాం. మనమైన మా తండ్రి సంఘాన్ని బట్టి వందనాలు ఇస్తున్నాం. సంఘస్థులందరినీ కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. బాలమ్మ మనవాళ్ళ వరకు ప్రార్థన తండ్రి. పెద్దమ్మ ఆరాధ్య వరకు ప్రార్థన తండ్రి. అమ్మాయికి కన్నుగడ పురుగుకి వాపుగా ఉన్నాయన. మీరు కనికరించండి, స్వస్థపరచండి, సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆర్థిక ప్రభువ భవాని పిలుపు చేసిన మేలు కోరిక ఉన్నాలిస్తాం. ఏడు ఉన్నాలిస్తాం. సహాయం చేయండి తండ్రి. స్తోత్రాలు. ఆర్థిక తెగమ వరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. పంటి ఆపరేషన్ అది క్యాన్సర్ ఇస్తున్నారు తండ్రి. ప్రభు ఒంగోలు హాస్పిటల్కి వెళ్ళిన కనికరించండి, ఆయన సంపూర్ణ స్వస్థపరిచి ఆపరేషన్ తోడుకుండి క్షేమకరంగా ఈ రోజులు కూడా సహాయం చేయమని వేడుకుంటున్నాం. భాగ్యం కొరకు స్వార్థ కొరకు ప్రార్థన తండ్రి. వాటిని మార్గాలు బట్టి ఉన్నాల్సిన భాగ్యం ప్రభు ఇంకా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం చేసి మనం వేడుకుంటున్నాం తండ్రి. ఆ కడుపులో ఉన్న గడ్డలు తగ్గిపోవడం కూడా సహాయం వేడుకుంటున్నాం. మా తండ్రి ప్రియం కొరకు ప్రార్థన తండ్రి. 14 ఆపరేషన్ జరిగింది ఆయన ఇచ్చిన స్వస్థపరికే ఉన్నాలిస్తున్నాం తండ్రి. ఆయన ప్రభు బిడ్డ కూడా సంతానము లేని కొరతగా ఉంది ప్రభు. మీరు కనికరించి ఆయన అన్నారు సంతానం ఏర్పడుతుంది. మీ సన్నిధిని మరిపెట్టుకుని ప్రభు దాని సంతానం పొందలిస్తున్నాం. అది అనుభూతి కూడా సాయం చేసుకుంటున్నాం తండ్రి. అది గర్భవతిగా ఉన్నటువంటి కొరకు ప్రార్థన తండ్రి. వారికి మీరు తోడు ఉండండి. మంచి ఆరోగ్య సాయం చేసుకుంటున్నాం. సార్ యోహన్ కొరకు ప్రార్థన తండ్రి. కాలు కొంత సీజన్గా ముక్తి స్వస్థపడి కూడా సహాయం చేయండి. మనమైన మాకు దేవుడుగా ఉన్నది ఉండాల్సిన ప్రభాకరణ నంద్యాలకు వస్తున్నాడు తండ్రి. నా పరిచయం కూడా సాయం ఈ సమయంలో దాసులు ఆయన కలిగిన వరకు ప్రార్థిస్తున్న తండ్రి. ఆ బిడ్డ మీరు తోడు వాక్యంలో సాయం చేయండి. మీరు తోడు ప్రవర్తనగా సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థన చేసి వెళ్ళుతున్నాం తండ్రి. ఆమేన్. కలిగిరెడ్డి తల్లివాళ్ళ రాసు సూర్యపల్లి నూతన వివాహం జరిగింది కనుక దేవుని సేవ చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. అలాగే ప్రభుత్వ ఉన్నారు. చాలా సంతోషము. దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క నలభై సమయంలో ఆయన యొక్క సన్నిధిలో మనందరం ఉండడం దేవుని యొక్క మహాకృప, ఆయన యొక్క మహాప్రేమ బట్టి మనందరం దేవుడిని స్తుతించబద్ధమై ఉన్నాం. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యం మహాపరిశుద్ధులైన మా ప్రేమ మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభావం గడిచిన దినాన్ని కూడా మీ సత్యమైన ఎక్కడికి మేము ఉన్న మమ్మల్ని భద్రపరిచి మీరు కాపాడినందుకు స్తోత్రాలు. మీ సన్నిధికి మీరు తీసుకొచ్చారు ప్రభా. నేను మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము ఎందుకంటే ప్రభా మేమేమి ఉన్నామని మీ వాక్యం ద్వారా ప్రభా నాతో మీరు మాట్లాడి
మీరు మహిమగంత ప్రభావం పొందుకోమని ప్రభావం స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించాలి కోరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఫిబ్రవరికి రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చూసుకుందాం. నిరీక్షింపబడి వారి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నటి వలన రుజువై ఉన్నవి. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి అందరి బట్టి దృశ్యమైన కనబడుతుంది పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసము చేత చాలను విశ్వాసము చేత గ్రహించుకొనిచున్నాము. ఇక్కడ దేవుని యొక్క వాక్యము అపొస్తలుడైన పౌలు దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన జీవితంలో దేవుని యొక్క కృపను చూడగలిగాడు. ఆయన జీవితంలో ఎటువంటి ఆలోచన నుంచి తలంపుల నుంచి పౌలుని దేవుడు పిలిచాడో తాను పొందుకున్న కృపను దేవుని దగ్గర పొందుకున్న కృపను పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో వివరిస్తున్నాడు. ఏమని అంటే విశ్వాసమును బట్టి ఏ విధంగా అయితే పౌలు తన జీవితంలో అనేకమైన అద్భుతాల ఆశ్చర్యకార్యాలు చూశాడు. పౌలు తన జీవితంలో యేసుక్రీస్తు నమ్ముకున్న అనేక మందిని కూడా బాధ పెట్టాడు. అనేక మందిని చంపడానికి కూడా వెనుతిరిగాడు. అనే ధర్మశాస్త్రం అంతటి కూడా చక్కగా తెలిసిన వాడు పౌలు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క మహాకృపను అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. కానీ దేవుడు అతన్ని దర్శించి తన యొక్క మహాకృపను ఉన్నతమైన ఉద్దేశము క్రీస్తు యొక్క మరణము పునరుద్ధానం గురించి దేవుడు పరిశుద్ధ పౌలుని తెలియజేశాడు. అందుకని పౌలు ఏమంటున్నాడు? విశ్వాసమును బట్టి ఈ యొక్క అధ్యాయంలో విశ్వాసమును బట్టి మనము కూడా నిరీక్షింపబడినాం. దేవుడు ఏ విధంగా మనల్ని ప్రేమించాడు. మన యొక్క జీవితంలో వాక్యం అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. నేను మీతో మాట్లాడుతున్నాను, మీకు అర్థమవుతుంది. నేను నాతో మాట్లాడుతున్నా అర్థమవుతుంది. అలాగే దేవుని యొక్క హృదయము ఈ వాక్యమే ఉంది. దేవుని యొక్క హృదయం ఈ వాక్యమే ఉంది. ఎవరెవరైతే దేవుని యొక్క మాటలు మనం వింటామో మన జీవితంలో నెమ్మది, మన జీవితంలో సంతోషం, మన జీవితంలో పరిపూర్ణమైన ఆనందం కలుగుతుంది. అందుకు మనం ఏం చేయాలి? విశ్వాసము చేతనే ఎలాగా పౌలు ఏ విధంగా అయితే దేవుని యొక్క ప్రేమను విశ్వసించాడో అలాగే ఆయన అబ్రహాము నుంచి నోవాహు జీవితం నుంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీరందరూ కూడా దేవుని పైన పరిపూర్ణమైన విశ్వాసం నుంచి ఆరాధించారు. దేవుడు వారు చెప్పిన రీతిగా వారు అనేకమైన విధాలుగా బలులు అనేకమైన అర్పణలు చేశారు. కానీ దేవుడు ఈ రోజు ఏమడుగుతున్నాడు తెలుసా? వెలిగి కలిగిన హృదయం అనేది దేవుడికి కావాలి. అటువంటి పరిపూర్ణమైన విశ్వాసము నీవు నేను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను. చూడండి మూడవ వచనం. దాన్ని బట్టి ప్రపంచములు దేవుని వాక్యముల నిర్మాణమైనవనియు అతని బట్టి దృశ్యమైనవి కనబడే పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనిచున్నాము. చూడండి, విశ్వాసం చేత మనం గ్రహించుకొనిచున్నాము. ఏంటిది? భూమి ఆకాశం ఇవన్నీ కూడా దేవుని యొక్క మాట చేత సృష్టించబడింది. యోహాను సువార్త 1:2 కూడా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్దను, వాక్యమే దేవుని యొద్దను. ఈరోజు మన జీవితాలు ఇతరులకి మేలుకరంగా ఆశ్చర్యకరంగా ఉండాలంటే కేవలం దేవుని యొక్క మహాకృపను జీవం కలిగిన మాటల చేత మన జీవిత పరమార్థం ఏంటో, దేవుడు నిన్ను నన్ను ఎందుకు సృష్టించుకున్నాడు, నిన్ను నన్ను ఎందుకు దేవుడు లోకం నుంచి వేరు చేశాడు, ప్రతిదీ కూడా మన యొక్క వాక్యంలో మనం పరిచయించుకుంటున్నాము. కాబట్టి దేవుని పైన పరిపూర్ణమైన విశ్వాసము నీవు నేను కలిగి ఉంటానని దేవుడు సెలవిస్తున్నాడు. స్టార్టింగ్ మొట్టమొదటిగా విశ్వాసంలో ఎవరున్నారో చూద్దాం. 4వ వచనం. దేవుడు అతని అర్పణలో కూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతను ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అతని వృత్తిలోకి ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. చూడండి, అతను మృతి పొందిన విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈరోజు నీవు నేను ఒకరోజు మనం మరణించాలి.
మరణిస్తాం. కానీ నీవు నేను సేవిస్తున్న దేవుడు ఆయన సజీవుడై మరణాన్ని జయించిన గొప్ప దేవుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. కాబట్టి దేవుని విశ్వాసం ఇచ్చిన నీవు నేను కూడా హేబేలు ఏ విధంగా విశ్వాసం ఇచ్చి మరణించినప్పటికీ కూడా తన సజీవుడై దేవుడు అక్కడ గురించి సాక్షి ఇస్తున్నాడు. ఈరోజు విశ్వాసం ఇచ్చిన నీవు నేను కూడా ఒకరోజు మనం మరణించినా కానీ నీవు నేను సేవిస్తున్న గొప్ప దేవుడు పునరుద్ధారణపై ఏ విధంగా అయితే పరలోక రాజ్యానికి వెళ్ళాడో నీవు నేను కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాడు. కాబట్టి నీవు నేనేమై ఏం చేయాలి? పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. కాబట్టి కయ్యను ఏ విధంగా అయితే తన హృదయాన్ని మార్చుకోకుండా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయాడో అటువంటి వారిగా నీవు నేను ఉండకుండా జీవం కలిగిన దేవుని పైన విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం దేవుని పైన ఉంచితే నీకు మనందరికీ ఎంతో దీవెనైన దేవుని యొక్క వాక్యం జరిపిస్తుంది. అయితే వచ్చింది విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా ఉన్నట్లు అతను కొనుక్కోబడక మునుపు దేవుని నిష్ఠుడై ఉండేనని సాక్ష్యం పొందిన కనుక అతను కనబడలేదు. చూడండి, విశ్వాసం ఎంత గొప్పదో. ఈ లోకంలో ఎంతో మంది పుట్టారు, ఎంతో మంది చనిపోయారు. మనందరికీ తెలుసు, మన బంధువులైన మన యొక్క తోటి స్నేహితులైన ఎవరైనా. కానీ మనం పుట్టడం చూసాము, చనిపోవడం చూసాము, కానీ పునరుద్ధరణ అయిన వాళ్ళు ఎవరు లేదు. చనిపోకుండా పరలోక రాజ్యానికి వెళ్ళిన వారు ఎవరు లేదు. కానీ మన దేవుడు చనిపోయి ఈ లోకానికి వచ్చాడు. 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ దేవుడు చనిపోయి మరణాన్ని జయించి నీవు నేను కూడా మరణాన్ని జయించి పరలోక రాజ్యానికి వెళ్ళాలని దేవుడు సెలవిచ్చాడు. దేవుని విశ్వాసం ఇచ్చిన నోవాహు హానికి ఏం చేశాడు? మరణాన్ని చూడకుండానే పరలోక రాజ్యానికి వెళ్ళాడు. కానీ భూమిపైన బ్రతికినంత కాలం కూడా దేవుని పరిపూర్ణమైన దేవుని పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. ఈ అంత్యదినములలో నీవు నేను కూడా పరిపూర్ణమైన విశ్వాసం కలిగి పూర్ణాత్మతో పూర్ణ బలముతో దేవుడు నిన్ను నన్ను ఏ విధంగా అయితే క్షమించాడో, నిన్ను నన్ను ఏ విధంగా అయితే ప్రేమించాడో అటువంటి పరిపూర్ణమైన ఆరాధన, అటువంటి పరిపూర్ణమైన ఆరాధన హృదయము నీవు నేను కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నా జీవితంలో దేవుడు ఏ విధంగా నేను దేవుని యొక్క నూతనమైన జీవితంలోనికి రావడానికి, ప్రభు యొక్క కృపలోకి రావడానికి కొన్ని మాటలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. నా పేరు కలిగారెడ్డి. ఇతను కొన్ని రోజుల కింద నేను బంధువులు అయ్యారు. మాస్టర్ గారు వాళ్ళ బంధువులు గారి అమ్మాయిని నేను చేసుకోవడం జరిగింది. కానీ మాది తమిళపాడు దగ్గర సూర్యాపల్లి అనే ఊరు. నేను దేవుడిలోకి ఎలా వచ్చానంటే, చిన్న వయసు నుంచి నేను మార్కాపురం దగ్గర చదువుకోవడం జరిగింది. 10 ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత చిన్న వయసు నుంచి సినిమాలు ఇవన్నీ అందరికీ నాకైతే అలవాటైంది. చదువు మీద సరిగా ఇంట్రెస్ట్ లేదు. సరేలే ఇంటర్ ఫెయిల్ అయిపోయాను. అయినప్పటికీ కూడా సింగపూర్ వెళ్ళాలని ఆలోచన కలిగి ఉంది. ప్రయత్నించాను. 1,60,000 రూపాయలు కట్టుకొని సింగపూర్ వెళ్ళాను. సింగపూర్కి వెళ్ళి అక్కడ 6 months వరకు బాగా కష్టపడితే అప్పులన్నీ తీరిపోతాయి, అందరూ హ్యాపీగా ఉంటారు అని 6 months వరకు కష్టపడి పనిచేశాను. తర్వాత ఏమైంది? 6 months వరకు మా అప్పులన్నీ తీరిపోయినాయి. ఈ లోకానుసరమైన అలవాట్లకి అలవాట్లు చేసుకొని ఎంజాయ్ చేసుకున్నాము. ఒక బాయ్ ఫ్రెండ్ ఇవన్నీ కూడా. ఎందుకంటే అక్కడ ఉన్న కల్చర్ ఏంటంటే అందరూ ఎంజాయ్ చేస్తారు. వారికి వచ్చిన నెలకి 25,000, 30,000, ₹1,00,000 జీతంతో. అందరిలాగా నేను కూడా ఎత్తుకోకూడదు అని అనుకున్నాను. నాకైతే దేవుడి గురించి ఏమీ తెలియదు. 2011 నేను సింగపూర్ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన 6 నెలల తర్వాత నేనేంటి లోకానుసారంగా అందరిలాగా నేను కూడా ఎంజాయ్ చేయాలి, నేను కూడా వ్యభిచారానికి బానిస అవ్వాలి, నేను కూడా ఎంజాయ్ చేయాలి, సిగరెట్ కి, స్మోకింగ్ కి, తాగుడు వ్యసనాలు అవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయం తీసుకున్నప్పుడు ఏం జరిగింది? మేము 6 months వరకు ఒక ప్రాంతంలో ఉన్నాము. ఆ తర్వాత మా యొక్క రూమ్స్ అవన్నీ కూడా షిఫ్ట్ చేశారు సిటీలోకి. అక్కడ ఒక అన్నయ్య ఉన్నారు.
మా ఫ్రెండ్స్ 20 మంది, మేము 20 మందిని కూడా వేరే వేరే రూమ్లో వేశారు, నన్ను మాత్రం సీనియర్లు రూమ్లో వేశారు. సరేలే అని ఒక బెడ్ మాత్రం ఖాళీ ఉంది, ఆ బెడ్లో ఆ రూమ్కి నన్ను పంపించారు. అక్కడ ఉన్న అన్నయ్య, ఒక అన్నయ్య పరిచయం అయ్యాడు. తమ్ముడు ఎలా ఉన్నావు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు అన్ని నా బాబు అన్నయ్య పలానా అని చెప్పాడు. కానీ తన యొక్క ప్రేమ మాటలు దేవుని యొక్క చెంతకు తీసుకువెళ్ళే రీతిగా ఉంది. అతను ప్రభువు నమ్ముకున్నాడు నాకు తెలియదు, కానీ తన యొక్క పద్ధతి మాత్రం, తన యొక్క మాట తీరు మాత్రం ఎంతో ఆప్యాయంగా ఉంది. తీరా చూస్తే అతను ప్రభువు నమ్ముకొని ఉన్నాడు. తను ఏం చెప్పాడు, గురువారం వెళ్ళాడు మా రూమ్లోకి, తర్వాత శనివారం ఆదివారం ఏం చెప్పాడు, చర్చికి రమ్మన్నాడు. సరేలే అని దేవుళ్ళు ఒకటే, హిందూ ముస్లిం క్రిస్టియన్. ఎప్పుడైనా ఇక్కడ స్కూల్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా క్రిస్మస్కి లేకపోతే రంజాన్కి వాళ్ళ టెంపుల్కి వెళ్ళడం ఇష్టం. సరేలే అన్ని దేవుళ్ళు ఒకటే. అలాగా ఆ సింహపుడు అన్నయ్య పిలిచినప్పుడు కూడా తన ప్రేమను బట్టి నేను కాదని లేక చర్చికి వెళ్ళాను. కానీ చర్చికి వెళ్ళినప్పుడు ఒక మనిషి మంచి పని చేసినప్పుడు అందరికి కనపడేలా చేస్తాం, కానీ చెడు పని చేసినప్పుడు నా జీవితం నాకు తెలిసినట్టుగా దేవుడికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యంలో నేను ఆయన ఒక వాక్యం విన్నాను, సమరైజ్ అయితే తన జీవితాన్ని ఏ విధంగా తెలియజేశాడో నా జీవితం నాకు తెలియజేశాడు. ప్రభువా, చిన్న వయసు నుంచి మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు, కష్టపడి నన్ను చదివించారు. ఆయన నేను చదువుకోలేకపోయాను, వాళ్ళని బాధ పెట్టాను. అనేక మందిలో ఈ దేశానికి వచ్చాను, నేను పాడైపోవాలనుకున్నాను. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా, సమరయ్య తన జీవితాన్ని ఏ విధంగా తెలియజేశాడో నా జీవితం నాకు తెలియజేసినప్పుడు నేనైతే కన్నీళ్ళు తెలియజేశాను. నా కొరకు కలవస్త్రీలు చనిపోయావా, నా చూపుల ద్వారా, నా ఆలోచన ద్వారా, నా తలంపుల ద్వారా నేను చేసిన ప్రతి తప్పిదలకు నువ్వు నా యొక్క కలవస్త్రీలలో వేదన అనుభవించావా అని ఎప్పుడైతే నేను దేవుని యొక్క మాటలు విన్నాను, కన్నీళ్లతో మోకరించి ఏడ్చేశాను. ఎప్పుడైతే ఆయన యొక్క సన్నిధిలో పరిపూర్ణంగా నా హృదయాన్ని నేను సమర్పించుకున్నానో దేవుడు నాకు నూతనమైన మనసు ఇచ్చాడు. నా ఆలోచన తలంపులన్నింటినీ కూడా నూతనమైన జీవితంలోకి నన్ను తీసుకొచ్చాడు. ఆ రోజు ఆనందం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాను. ఆమె అడిగాడు, ఎలా ఉంటాము, బాగున్నా, నీకు దేవుడిని యొక్క వాక్యం విన్నా ఎలా ఉన్నాడు, నాకు చాలా సంతోషంగా ఉందన్నాను. ఆ రోజు రాత్రి అంతా కూడా ఏడుస్తూనే ఉన్నాను. పశ్చాత్తాప జీవితం దేవుడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు నాకు కలుగ చేశాడు. నెల రోజుల వరకు 2 గంటల వరకు ఏడుస్తూ ఉండేవాడిని. దేవుడు యొక్క పాత జీవితం అంతా కూడా, గతమంతా కూడా జ్ఞాపకం చేశాడు. ఎప్పుడైతే దేవుడు తన యొక్క నూతనమైన మనసు నాకు ఇచ్చాడు, నా జీవితంలో చెప్పలేని ఆనందం, చెప్పలేని సంతోషం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా, బైబిల్లో ఒక మాట తెలియచేయని ఆశ కలిగినాను. మొదటి రాజులు 2వ రాజుల 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. అతని మహా పరాక్రమశాలి కానీ అతని కుష్ఠరోగి సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకు పోవచ్చుండేవి. వారంతటి నుండి ఒక చిన్నదైన చెరకుని తెగ అది నయమాను వారికి పరిచారం చేసింది. అది శోభంలో ఉన్న ప్రవక్తగా నా ఏలిన వాడు అనుకోనని నేనెంత కోరుచున్నాను. అతను నా ఏలిన వాడి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని యజమాని రాజు అని. చాలు ఇక్కడ దేవుని యొక్క వాక్యము నయమాని ఇంట్లో నాకు చిన్నదాని గురించి చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. తను ఏం చేసింది, తనకు తెలిసిన సువార్త చెప్పింది. ఏమని చెప్పింది, తను ఒక దేశంలో నుంచి, ఇశ్రాయేలు దేశంలో నుంచి బానిసగా తీసుకురాబడింది. ఎక్కడికి? సిరియా దేశానికి, నయమాని ఇంటికి. అయ్యో, నన్ను బానిసగా తీసుకొచ్చారు, నన్ను ఇక్కడ బంధించారు, నా జీవితం ఏంటి, నా జీవితం ఏడుస్తూ కూర్చోలేదు. ఎందుకని? జీవం కలిగిన దేవుని యొక్క ప్రేమను ఆ చిన్న పాపకు తెలుసు. ఎలాగా? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే చిన్న వయసు నుంచి వారి యొక్క బిడ్డలకు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళు బోధిస్తారు. అబ్రహామును, ఇస్సాకును, యాకోబులను, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఫరో చేతిలో నుంచి విడిపించారు. అద్భుత కార్యాలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలు వారి బిడ్డలకు తెలియజేస్తారు.
ఆ యొక్క మాటలన్నీ కూడా ఆ చిన్న పాప ఏం చేస్తుంది, హృదయంలో భద్రపరుచుకుంది. ఆ రోజుల్లో ఉన్న ఏలియా ప్రవక్త గురించి కూడా ఆ చిన్న పాప తెలిసి, ఎలీషా ప్రవక్త గురించి తను ఏం చేసిందో తెలుసా, నా యజమానుడు బయటకు వెళ్ళినప్పుడు చాలా హృదంగా ఉన్నాడు, కానీ ఇప్పుడు తను బాధపడుతున్నాడు, ఇప్పుడు తన యొక్క జీవితంలో వేదన పడుతున్నాడు అని గమనించిన ఆ చిన్న పాప ఏం చేసి తెలుసా, నా యజమానుడికి బాధను నేను తన యొక్క నయమాన్ యొక్క భార్యతో చెప్తుంది, అమ్మా మన యొక్క యజమానుడు ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళినట్లయితే బాగుపడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా, దేశానికి వెళ్ళినప్పుడు నా ఆయన రూమ్ లో ఉన్న అన్నయ్య కూడా నాకెందుకులే, నేను హ్యాపీగా ఉన్నాను, నేను రక్షణ పొందుకున్నాను, నేను లోకంలో నుంచి దేవుని యొక్క విశ్వాసంలో ఉన్నాను, నాకెందుకు నేను మౌనంగా ఉంటే ఈ రోజు నా జీవితం బాగుపడేది కాదు. అలాగే ఈ రోజు అనేక మంది జీవితాలు కూడా దేవుని యొక్క నిజమైన ఉద్దేశము ప్రణాళికలోనికి వచ్చి ఉండేవారు కాదు. అన్నయ్య నిజమైన ప్రేమను చూపించాడు, తన మాటల్లోనూ, తన చూపులోను, తన ఆలోచనల్లోనూ. ఒక అన్నయ్య, సొంత అన్నయ్య తను చక్కగా మాట్లాడడం జరిగింది. ఆర్థిక సహాయం చేసే విషయంలోనూ, అనేకమైన విషయాలలో ఈ రోజు కూడా ఆ అన్నయ్య సొంత అన్నయ్యగానే ఉన్నాడు. అటువంటి నిజమైన ప్రేమను తన క్రియలో చూపించాడు. ఈ యొక్క బైబిల్లో కూడా నయమానీలో ఉన్న చిన్నది దేవుని యొక్క ప్రేమను తెలియజేసింది. ఎందుకు బానిసగా తీసుకురాబడిన ఆ చిన్న పాప మాట వినవలసిన అవసరం ఏముంది వాళ్ళకి? అనేక మందికి అధికారి ఎవరు? నయమాన్. ఆ చిన్న పాప మీకు మాట వినవలసిన అవసరం ఏముంది? కానీ తను చూపించిన ప్రేమ, తన యొక్క గుణములన్నీ కూడా ఆ ఇంటిలో వారు చూస్తారు. ఈ రోజు నీవు నేను కూడా క్రీస్తుని పోలి నడుచుకోవాలని ప్రభు కోరుకుంటున్నారు. పరిపూర్ణమైన విశ్వాసులుగా హేబేలు వంటి పరిపూర్ణమైన ఆరాధన కలిగిన వారిగా నీవు నేను ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే తాను తెలిసిన సువార్తను నయమాన్ యొక్క కుటుంబంలో చెప్పిందో, నయమాన్ ఏం చేశాడు తెలుసా? ఆ యొక్క ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి తనకున్న పుష్టిని ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా చెప్పిన మాట వినలేదు, అయినప్పటికీ కూడా తను తగ్గించుకున్నాడు. ఎప్పుడైతే తగ్గించుకున్నాడో దేవుని యొక్క మహాకృపను చూశాడు. దేవుని యొక్క మహాకృపను చూసి ఏమంటున్నాడు? 15వ వచనం. తన పరిచారము అంతా కూడా మ్మ్. పరివారమంతా కూడా దైవజనుల దగ్గరికి తిరిగి వచ్చి ముందర నిలిచి చిత్తగించుము. ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటను దేవుడు లేడని మరి యొక్క దేవుడు లేడని చెప్తున్నాడు. తను సత్యం గ్రహించాడు. అనేక సంవత్సరాలు తన కలిగి ఉన్న వేదనతో బాధపడుతున్నాడు. అనేక సంవత్సరాలు అనేకమైన ఇబ్బందులతో, తన అవమానంతో బయటకు వెళ్ళినప్పుడు అధికారంతో, సంతోషంతో, ఎంతో ఆనందంగా హృదయంగా ఉన్నాడు. కానీ ఇంటికి వచ్చేసరికి తనలో తను వేదన పడుతున్నాడు. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అనేకమైన డాక్టర్లు, వైద్యుల దగ్గరికి వెళ్ళారు, కానీ ఎవరు అతను బాగుపరచలేకపోయారు. తనతో ఉందంటాడు, మా దేశంలో నదులు లేవా, మా దేశంలో సముద్రాలు లేవా అని అంటాడు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క సేవకుని, జీవం కలిగిన దేవుని యొక్క సేవకుని మాట విని ఎప్పుడైతే తను తగ్గించుకొని యోర్దాను నదిలో 7 సార్లు మునిగాడో తన దేహం అంతా కూడా పసి పిల్లల వలె మార్చబడింది. మనం ఎప్పుడైనా చూస్తుంటాం, పసిపిల్లలను చూసినప్పుడు ఎంత ముద్దుగా ఉంటారు. అంత స్వస్థతను దేవుడు అనుగ్రహించారు. ఎందువల్ల తను తగ్గించుకొని జీవం కలిగిన దేవుని యొక్క సేవకుని యొక్క మాట విని యోర్దాను నదిలో మునిగినప్పుడు దేవుడు అతన్ని బాగు చేశాడు. అతను ఏమంటున్నాడు? భూమి అంతలు కూడా, లోకమంతలు కూడా యెహోవా దేవుడు తప్ప మరొక దేవుడు లేడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందువల్ల ఇటువంటి అద్భుతమైన ఆశ్చర్యకార్యాన్ని ఎలా చూడగలిగాడు? ఆ చిన్న పాప తాను చేసిన సువార్త. ఈ రోజు నేను కూడా సింగపూర్ దేశానికి వెళ్ళి బాధపడడానికి నిర్ణయం తీసుకున్న నా జీవితాన్ని కూడా దేవుడు బాగు చేశాడు. ఎందువల్ల? వేరే అతను తన యొక్క సువార్త వల్ల, దేవుని యొక్క ప్రేమ వలన. అదే దేవుడి అతి దినములలో కూడా నశించిపోతున్న ఆత్మ పట్ల నీవు నేను భారం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. పరిపూర్ణమైన విశ్వాసులుగా కష్టమైనప్పటికీ కూడా, ఇబ్బంది అయినప్పటికీ కూడా దేవుని పైన అబ్రహాము వలె, ఇస్సాకు వలె పరిపూర్ణమైన విశ్వాసులుగా నీవు నేను ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు.
ఆయన పరిపూర్ణంగా ఆరాధించే వారిని మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకని ఈరోజు నీవు నేను సువార్త చెప్పడానికి ముందుకు వెళ్ళకూడదు? అనేక మంది ఉన్నారు. ఎప్పుడైతే ఆ దేశంలో 6 నెలలకి ప్రభువు నమ్ముకున్నానే, నా జీవితంలో ఉద్యోగం నీకు పని లేదు పంపించేస్తామన్నారు. కానీ దేవుడు కనికరించి సంఘం అంతా చేసిన ప్రార్థన విని దేవుడు మళ్ళీ 2 సంవత్సరాల వరకు జాబ్ చేయడానికి ప్రభు చూపించారు. మా కుటుంబంలో అనేకమైన అప్పులతో ఇబ్బందులతో 15 లక్షలతో బాధపడుతున్నప్పటికీ కూడా దేవుడు ప్రతి విషయంలో సహాయం చేశారు. చివరికి మన తల్లిదండ్రులందరూ కూడా అన్యులు, దేవుడు ఎరుగని వారు. ఇప్పటికి కూడా ప్రభు నమ్ముకోలేదు. వివాహం చేసుకోవాలని ఎంతో ప్రయత్నించాను. నేనైతే కులము మతము కాదని దేవుడు తెలిసిన వాళ్ళు ఎవరైనా చేసుకోవాలనుకున్నాను. కానీ మా కుటుంబం వాళ్ళు ఒప్పుకోలేదు. సరేలే, దేవుడి మీద ఆధారపడిన ఆయన ఇంతవరకు నడిపించాడు, నా జీవితాన్ని బాగు చేశాడు, నా జీవితంలో అనేకమైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేశాడు, వివాహ విషయాన్ని కూడా దేవుడు కృప చూపుతాడు అని ప్రయత్నిస్తూ ఉన్నాను. మా తల్లిదండ్రులు అయితే వేరే వాళ్ళని చేసుకున్నాడంటే నీకు నాకు సంబంధం లేదన్నారు. అయినప్పుడు నేను అనేకమైన ప్రయత్నాలు చేశాను, దైవజనులకు చెప్పాను, ప్రార్థన చేస్తున్నాను. కానీ దేవుడు తాను ప్రేమించిన తన పైన విశ్వాసం ఉంచిన నాకు సాగిన సహకారాన్ని 10 days అయింది. ఈ రోజు 11 days మా మ్యారేజ్. దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకార్యం చేశాడు. కానీ చేతిలో రూపాయి లేదు. తల్లిదండ్రులు ఉపయోగించాడు, వారిని ఆశీర్వదించాడు. నా యొక్క వివాహ విషయంలో, నా యొక్క బైబిల్ కాలేజీ చదువుకునే విషయంలో కానీ ప్రతిదీ కూడా ఆయనకు మేలు తలపోసుకుంటే ఊహించండి. ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారో తెలుసా? ఆయన పైన విశ్వాసం నుంచి, ఆయన పైన నమ్మకమైన విశ్వాసం నుంచి, ప్రభువా నీ వైపు మేము చూస్తున్నామే, మాకు సహాయం చేయండి అని ఎప్పుడైతే అడిగామో దేవుడు ఏది కొదువు చేయలేదు. కాబట్టి నీవు నేను కూడా నయమాని ఇంట్లో ఉన్న చిన్నదాని వల్లే దేవుని యొక్క మాటలు తెలియజేసినట్లయితే అనేక మందిని చీకటిలో నుంచి వెలుగులోనికి దేవుని యొక్క పరలోక రాజ్యంలోని కుమారులుగా నీవు నేను చేయగలుగుతాం. అటువంటి పరిపూర్ణమైన విశ్వాసులుగా నీవు నేను ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాగే ఎబ్రియులకు రాసిన పత్రిక 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయని. చూడండి, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఆ రోజుల్లో, నోవహు ఉన్న రోజుల్లో అనేక మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వారి కుటుంబం అంతా కూడా దేవుని యొక్క సువార్త బోధించారు. కానీ ఒక్కరు కూడా వారి మాటలు వినలేదు. 100 సంవత్సరాలు సువార్త బోధించారు. అమ్మా ప్రళయం వస్తుంది, దేవుడు వర్షాన్ని కురిపించబోతున్నాడు. ఆ రోజుల్లో ఎప్పుడు వర్షం చూడలేదు వాళ్ళు. కానీ నోవహు విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచిన తాను తన కుటుంబంలో రక్షించుకున్నాడు. ఈ రోజు నీవు నేను విశ్వాసం ఉంచినప్పుడు మనం చేసే ప్రతి విషయంలో కూడా నిన్ను అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వకరంగా మార్చాలని ప్రభు ఆశపడుతున్నాడు. విశ్వాసం అనేది చాలా గొప్పది. మనకందరికి విశ్వాసం ఉంది. నీటి సూర్యుడైన యేసయ్య నీ కొరకు నా కొరకు కల్వరిశిలలో బలియాగం చేసిన యేసయ్యని మనం చూడలేదు. కానీ మనందరం ఒక రోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కలుసుకోబోతున్నాం. దేవుని యొక్క వాక్యంలో జక్కయ్య రాస్తున్నాడు, దేవుని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. అనేక మంది జనం ఉన్నప్పుడు కూడా దేవుని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆ ఆశ ఏం చేసింది తెలుసా? జక్కయ్య యొక్క జీవితాన్ని మార్చేసింది. మేడిపడు చెట్టు తన గుణం వలె అలా ఉన్న తన యొక్క జీవితాన్ని కూడా జక్కయ్య జీవితాన్ని దేవుడిని చూడాలని ఆశ, ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలని, ఆయన చూడాలని ఆశ ఏం చేసింది తెలుసా? జక్కయ్యకు నూతనమైన మనసు కలిగి చేసింది. అందుకే నోవహు ఏమంటున్నాడు? విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారిని అందరినీ కూడా రక్షించుకున్నాడు. అనేక మందికి దీవెనకరంగా నోవహు యొక్క జీవితం మార్చబడింది. ఈరోజు నీ జీవితం, నా జీవితం కూడా దేవుడు మార్చిన ఆశ కలిగి ఉన్నాడు.
నీ జీవితం నా జీవితం కూడా అబ్రహాం వల్ల ఇస్సాకు వల్లే ఆశీర్వదించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందువల్ల తెలుసా? నిన్ను నన్ను ఎంతగానో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమిస్తున్నాడు. నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించి ఈ లోకం నుంచి వేరు చేసుకొని మనందరినీ కూడా ఒక సంఘంగా సిద్ధపాటు చేశారు. పరిపూర్ణమైన విశ్వాసంగా నీవు నేను ఉండాలని ప్రభు ఆశీర్వదిస్తున్నాడు. జక్కయ్య ఎప్పుడైతే తన జీవితంలో దేవుని యొక్క మహాకృపను చూడగలిగాడో తన యొక్క జీవితం ఎలా మార్చబడి తెలుసా? దేవుని యొక్క వాక్యం ఉన్నది. అతిక్రమము దాచిపెట్టేవాడు వృద్ధిలో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందాడు. అటువంటి కనికరము ఏది లేకపోయినా పర్లేదు, కానీ నా ప్రభు యొక్క మాటలు తన యొక్క జీవితం ఏమవుతాయి తెలుసా? చెప్పలేనంత ఆనందాన్ని కలుగ చేస్తుంది. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమను కృపను చూడగలిగాడో, పాపినైనా నన్ను ప్రేమించాడు, నన్ను క్షమించాడు యేసయ్య అని అతను ఎవరెవరి దగ్గర అయితే ఆయన అన్యాయాన్ని తీసుకున్నాడో వారందరికీ కూడా 4 అంతలు ఇచ్చేశాడు. అలా తన దగ్గర ఉన్న ఆస్తి ఇచ్చేసిన తన దగ్గర ఏది ఉండదు. ప్రభు యొక్క ప్రేమ, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం. అటువంటి పరిపూర్ణమైన ఒప్పుకోలు, విశ్వాసము, నిరీక్షణ మనందరికీ కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నా యొక్క జీవితంలో దేవుడు చేసిన మేలు, ఉపకారములు అవి ఎన్నో ఉన్నాయి. అన్ని కుటుంబంలోనే నన్ను రక్షించాడు. కుటుంబంలో కూడా వారందరూ కూడా సహకరించడానికి వారి యొక్క హృదయాన్ని సిద్ధపరిచాడు. కోల్పోయిన నా చదువుతో కూడా దేవుడు తిరిగి బైబిల్ చదవడం వలన నాకు చదవడం అనేది వచ్చింది. కనీసం ఇంటి దగ్గర మా తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో కష్టపడి చదివించారు. అన్ని కూడా నేను ప్రైవేట్ స్కూల్లో చదువుకునేవాడిని. కనీసం న్యూస్ కూడా సరిగ్గా చదవలేను. కానీ దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే చదువుకున్నానో నా జీవితాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? నూతనంగా చేశాడు. కష్టపడి పని చేయాలి, కష్టపడి చదువుకోవాలి. ఒక నూతనమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఎటువంటి నూతనమైన జీవితాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. ఎట్లాగో తెలుసా? వాక్యం అనేది మనం వినినప్పుడు, దాన్ని ధ్యానించినప్పుడు మన హృదయం ఏమవుతుందో తెలుసా? నూతనంగా మార్చబడుతుంది. మనం బలం పొందుకుంటాం. లోక సంబంధాలు కాకుండా పరలోక సంబంధాలు మనం మార్చబడతాం. కాబట్టి నీవు నేను కూడా పరిపూర్ణమైన విశ్వాసంగా ఉండాలని దేవుడు ఈ చిన్న మాటలు దీవించి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని ఎంతగానో మహిమపరుస్తూ ఆయన దైవజన్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవునికి మహిమకరంగా ఉండాలి. సమయం మనం దేవుణ్ణి ఆరాధించుకునేలా ఉంటాం. ఆరోపు మరణము పడకుండా విశ్వాసంతో దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు శరీరంతో. ఆ రీతిగా నయమాను కూడా కుష్ఠరోగంతో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న చిన్నదాని మాట విని అతను స్వస్థ పొంది మేలు పొందినాడు, క్షేమం పొందిన ఒక అధికారి అయినప్పటికీ కూడా. అట్లాగే మనం కూడా పాపమని పుట్టుతో ఉన్నాము, జీవిస్తున్నాము. అలాంటి మనం దేవుడు ప్రేమించి మన పాపాల కోరికల పైన గురించి ఆయన ప్రాణాన్ని రక్షించినాడు. అందుని బట్టి మన ప్రభుని స్తుతించే వారిగా ఉందాం. ప్రభు చేసిన వీళ్ళు జ్ఞాపించుకొని ఒకప్పుడు మనం కూడా దూరస్తులుగా ఉన్నాము, వ్యతిరేకస్తులుగా ఉన్నాము, పాపులుగా ఉన్నాము, చెడిపోయిన వారిగా ఉన్నాం, పాడిపోయిన వారు ఉన్నాం. అలాంటి మనం ప్రేమించి ప్రాణాన్ని రక్షించాడు యేసు ప్రభు. అందుని బట్టి మన ప్రభును స్తుతించే వారిగా ఉందాం. స్తుతించండి కృతంగా